ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఒక యుద్ధ వాతావరణాన్ని అనుభవిస్తున్నావా? నీ భర్తతో పోరాటం, లేదా నీ భార్యతో పోరాటం, పిల్లలతో పోరాటం. ఒకవేళ ఈ వాగ్దాన సందేశాన్ని వినడానికి ముందు కూడా ఏదో ఒక వాగ్యుద్ధం మీ కుటుంబంలో జరిగిందా? నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ మీద యుద్ధాన్ని ప్రకటించి నువ్వేమి సాధిస్తావో చూస్తాం, నువ్వు ఎక్కడి వరకు వెళ్తావో చూస్తాం, ఈ సమస్యను నువ్వు ఎలా బయటపడతావో చూస్తాం, మా చేతుల్లోంచి ఎవరు నిన్ను కాపాడతారో చూస్తామని సవాల్ చేశారా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి నీకు తోడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం ప్రారంభం నుండి ముగింపు వరకు మనం జాగ్రత్తగా చదివితే, బైబిల్ని ధ్యానం చేస్తే అనేక మంది పట్ల దేవుడి వాగ్దానాన్ని నెరవేర్చాడు, నిన్ను విడిపించడానికి మరియు నిన్ను రక్షించడానికి. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ప్రతి దేవుని బిడ్డ, నువ్వు ఏ సమస్యకు కృంగిపోవడానికి వీల్లేదు, ఏ ఇబ్బందికి నువ్వు అధైర్యపడిపోవడానికి లేదు. యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణే ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును అని భక్తుడు అన్నట్టుగా నీవు ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి. ఎందుకోసం అంటే నీ తోడు ప్రభువు ఉన్నాడు, ఆయన నీ పక్షంగా ఉన్నాడు. ఇమ్మాన్యుయల్ అనే ఆ మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం.